Hey amigos, namaste. Welcome to TV5. Right now, నా ముందున్న గెస్ట్ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు ప్రవీణ్ తంగెల. మాట్లాడదాం ప్రవీణ్ గారితో. హాయ్ ప్రవీణ్ గారు. హాయ్ హాయ్ మాహి. నైస్ టు మీట్ యూ. సో సైబర్ క్రైమ్ గురించి మాట్లాడాలంటే అది పెద్ద చాప్టర్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న దొంగతనాలు ఏవైనా సరే లేదంటే క్రైమ్స్ ఏవైనా సరే సైబర్గానే ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి సో ఏంటి అసలు మీరేంటి దానిలో ఎప్పటి నుంచి ఏం ఏం తెలుసుకున్నారు ఏంటి అసలు? నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంజనీరింగ్, బట్ ఈ సైబర్ సెక్యూరిటీ అండ్ క్రైమ్ వచ్చేసి ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మై ప్యాషన్ అండ్ దెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ చోజ్ ఇట్ యాజ్ మై కరియర్. అచ్చా, ఓకే. సో బట్ యా, ఇప్పుడు ఐఎమ్ వెరీ మచ్ ఫెమిలియర్ విత్ సైబర్ క్రైమ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. అండ్ ఈ పాడ్కాస్ట్ టాక్స్ అండ్ ఎక్కువ అవేర్నెస్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాను నేను ఇప్పుడు. ఓకే. సో అసలు అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ ఫ్యూ మంత్స్ అనుకోండి ఎక్కువగా నడుస్తున్న సైబర్ క్రైమ్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనేది ఎక్కువ నడుస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. యా, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే ఇప్పుడు మార్కెట్ మన ఈ లెటర్సే కొంతమంది ఏం చేస్తారంటే మీ మనీ మీరు నాకు ఇవ్వండి, మేము షేర్ మార్కెట్లో కానీ లేకపోతే వేరే చోట ఇన్వెస్ట్ చేసి మీకు ఇంత అమౌంట్ ఇస్తాము, ఇంత పర్సంటేజ్ ఎక్కువ ఇస్తామని చెప్పి మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టాక్ అబౌట్ షేర్ మార్కెట్ ఇట్ సెల్ఫ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫేక్ పోర్టల్స్ క్రియేట్ చేస్తారు. ఆ ఫేక్ పోర్టల్స్ క్రియేట్ చేసి సో మీ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది, మీ మనీ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో ఆర్ ఏ కంపెనీస్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో అవన్నీ కూడా మీకు ఆ పోర్టల్లో కనిపిస్తుంటుంది. ఓకే, సో అట్లాగా ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు విన్ యువర్ కాన్ఫిడెన్స్. ఇదంతా ఏంటంటే ట్రస్ట్ పైనే ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మనం కూడా ఏం చేస్తాం, అరే వీళ్ళు మనకి 30% రిటర్న్స్ ఇస్తా అంటున్నారు, ఓన్లీ పర్ మంత్ మనకి 30% అంటే మనం కూడా క్యాల్కులేట్ చేసుకుంటాం కదా, ₹1,00,000 పెడితే 30,000 వస్తాయంటే 30 రూపాయలు ఇంట్రెస్ట్. సో దెన్ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే మనం ఒక 10,000 పెడదాము, పోతే 10,000 పోతే లేకపోతే మనకి డబ్బులు వస్తాయని చెప్పి మనం స్టార్ట్ చేస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 10,000కి మీకు మంచి ప్రాఫిట్స్ చూపిస్తారు. సో వెన్ ఆబ్వియస్లీ 10,000కి ఇంకొక 3,000 యాడ్ అయిన తర్వాత యూ వుడ్ నాట్ విత్డ్రా దట్ మనీ. సో ద ప్రాబ్లమ్ కమ్స్ వెన్ యూ వాంట్ టు విత్డ్రా దట్ మనీ. మీరు విత్డ్రా చేస్తాము అన్నప్పుడు మీకు ఛాలెంజెస్ స్టార్ట్ అవుతాయి. సో ఆ విత్డ్రా చేసేటప్పుడు యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు విత్డ్రా దట్ మనీ. ఆ మనీ పెట్టామంటే ఇంకా అయిపోయినట్టే. ఇంకా సి ద బెస్ట్ సొల్యూషన్ అంటే మనం ఎప్పుడైనా డబ్బులు మల్టిపుల్ ఫోల్డ్స్లో వస్తున్నాయి అని మనకి ఎవరైనా చెప్తే స్ట్రైట్ అవే డోంట్ బిలీవ్ ఇట్. ఎందుకంటే ఇవాళ సో వాళ్ళు చెప్పిన 30%, సో నెలకు 30,000 సంపాదించాలంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ మ్యాన్ ఒక 1 month కష్టపడాలి. సో యూ హ్యావ్ టు స్టాప్ థింక్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్. అంటే డబ్బులు అంత ఫాస్ట్గా వస్తాయని ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి, రైట్? సో నేను చూసినంత వరకు చాలామంది అవుట్ ఆఫ్ గ్రీడే పెడుతున్నారు. సో అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఊరికెళ్ళి పాసివ్ ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పేసి. అబ్సల్యూట్లీ. సో ఈ పాసివ్ ఇన్కమ్ గురించి ఐ వాజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఇట్ ఇన్ అనదర్ పాడ్కాస్ట్ ఆల్సో. ఎట్లా అంటే ఇప్పుడు ఐటీ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తుంటారు. ఐటీ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనే ఒక చాలా మైండ్ సెట్ ఒకటి క్రియేట్ అయి ఉంటుంది. ఒక చాయ్ బండి పెడదామా, లేకపోతే ఒక టిఫిన్ సెంటర్లో పెడదామా, ఇట్లా లేకపోతే ఇంకొక బిజినెస్ పెడదామా. సో ద సైబర్ క్రిమినల్స్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ థాట్ ప్రాసెస్. సో ఆ థాట్ ప్రాసెస్ జనరల్లీ చాలా మందికి ఉంటుంది. ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ నుంచి ఇఫ్ యూ వాంట్ స్కేల్ అప్ టు ద అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ రిచ్ క్లాస్, సో ఒక ఇన్కమ్ సరిపోదు. సో డ్యూయల్ ఇన్కమ్. ఇప్పుడు ఈ మూన్ లైటింగ్ అని విన్నారా? మూన్ లైటింగ్ ఇస్ నథింగ్ బట్ ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఇంకొక 1 or 2 more కంపెనీస్లో వర్క్ చేయడం అనమాట. ఓకే. సో దిస్ ఇస్ కాల్డ్ మూన్ లైటింగ్. సో దిస్ ఇస్ ఫేమస్ ఎవర్ సిన్స్ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి జనాలు 2 jobs 3 jobs 4 jobs చేయడం స్టార్ట్ చేశారు కార్పొరేట్లోనే. సో అట్లాగా ఈ సేమ్ ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ కోసం దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ మనీ అండ్ దే స్టార్టెడ్ లూజింగ్ మనీ. అండ్
అట్లీస్ట్ ఐ వుడ్ సే 70 to 80% ఆఫ్ ద మనీ లాస్ట్ ఇన్ ద స్టేట్ కమ్స్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ క్లాస్. అంటే వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ అబవ్ ఉన్న వాళ్ళ దగ్గరే ఒక 80% డబ్బులు పోయినాయి. ఓకే. సో దట్ మీన్స్ దట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మోర్ ప్రోన్ టు సైబర్ క్రైమ్స్ బికాస్ దే యూజ్ అగైన్ మన ఫోన్స్ యూజ్ చేయడం కానీ ఆబ్వియస్లీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా. సో అప్పుడప్పుడు కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. అంటే రీసెంట్గా నాకు వచ్చిన ఒక 1 week బ్యాక్ మెసేజ్ వచ్చింది. లైక్ స్క్రీన్ షాట్స్ పంపారు. దెర్ ఈస్ వన్ జాబ్, అంటే లైక్ రెస్టారెంట్స్కి రివ్యూస్ ఇవ్వాలి, మీరేం వెళ్ళక్కర్లేదు కూడా, జస్ట్ ఆ యాప్ కింద మేము చెప్తాం, యాప్ కింద రివ్యూస్ ఇవ్వండి, రెస్టారెంట్కి 2 star 5 star రేటింగ్స్ ఇవ్వండి, కొన్ని కామెంట్స్ పెట్టండి అని చెప్పాడు. రెస్టారెంట్ మీరు చేసిన ప్రతిదానికి 500 rupees ఇస్తానన్నారు. నేనేం అడిగానంటే లైక్ సెండ్ మీ యువర్ ఆఫీస్ ఐడి కార్డ్ అండ్ ఆఫీస్ ఏంటి, వెబ్సైట్ ఏంటి, అఫీషియల్ వెబ్సైట్ ఏంటి ఒకసారి పంపించన్నారు. నువ్వు అవేం లేవని అన్నారు. అవేం లేవంటే సో దీనిపైన యాక్చువల్లీ దే షుడ్ బి ఎ లెంతీ డిస్కషన్. ఎందుకంటే మేబీ ఒక 15-20 years బ్యాక్ మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలంటే మేబీ మీ ఫ్రెండ్స్నో లేకపోతే మీ కలీగ్స్ని లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరినో ఒకరు అడిగి డిన్నర్కి ఏ రెస్టారెంట్కి వెళ్తే బాగుంటుంది అని మనం అడిగి వెళ్ళేవాళ్ళం. టుడే ఎవ్రీథింగ్ ఈజ్ రివ్యూ బేస్డ్. ఓకే. సో ఇప్పుడు మీరు అమెజాన్లో ఏదైనా ఆర్డర్ చేయండి, ఆర్డర్ చేసినప్పుడు వాడు ఒక చిన్న స్లిప్ పంపిస్తాడు సేయింగ్ మీరు రివ్యూ కనుక రాసి ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపిస్తే యూ విల్ గెట్ 50 rupees బ్యాక్. మనలో ఎంతమంది చేయట్లే అట్లాగా? చాలామంది ఏం చేస్తున్నారంటే అట్లా రివ్యూ రాసి వాళ్ళకి స్క్రీన్ జస్ట్ ఫర్ 50 rupees 50 rupees కోసం మనం రివ్యూ రాసి పంపిస్తున్నాం. అండ్ again the same person who wrote that fake review actually relies on మళ్ళీ reviews to go to a restaurant or to buy a product. అసలు ఈ రివ్యూ సిస్టమ్ అనేది ఒక బుల్షిట్. ఆబ్వియస్లీ అంతే కదా. ఇప్పుడు మీకు ఎట్లాగైతే కాల్ వచ్చిందో అట్లాగే రాయిస్తున్నారు. అండ్ ఇప్పుడు మూవీ రివ్యూస్ పైన ఇప్పుడు చాలా ఇది నడుస్తుంది. సో ఆబ్వియస్లీ మూవీ రివ్యూస్ కూడా అంత పెయిడ్ రివ్యూస్. ఇప్పుడు ఒకరికి డబ్బులు ఇస్తే వాడు మంచి మాట్లాడమంటే మంచి మాట్లాడతాడు, చెడు మాట్లాడమంటే చెడు మాట్లాడతాడు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఇవాళ యాక్చువల్లీ దిస్ హోల్ రివ్యూ సిస్టమ్ హ్యాస్ టు కొలాప్స్. ఎందుకంటే దీంట్లో అథెంటిసిటీయే లేదు. అన్ని చోట్ల మీరు ఎక్కడ ఏదైనా తీసుకోండి, ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా కానీ రివ్యూస్ ఈజ్ వెరీ మచ్ బయాస్డ్. ఐదర్ మరీ ఎక్స్ట్రీమ్ ఉంటుంది లేకపోతే ఇట్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. జెన్యున్ రివ్యూస్ ఎవరు రాయట్లే, ఐదర్ సినిమా అయినా ప్రోడక్ట్ అయినా ఆర్ రెస్టారెంట్ అయినా ఏమైనా కానీ. ఆన్ ద అదర్ సైడ్ ద సైబర్ క్రైమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఇట్లాంటి ఎవరైతే మీకు మెసేజ్ పంపిస్తారో ఇట్లాంటిది ఒకటి ఉంది. అండ్ యూట్యూబ్లో రివ్యూస్ రాసేది కూడా ఇంకొక జాబ్ ఇది ఒకటి ఉంది. యూట్యూబ్లో కమెంట్స్ రాయాలి ఆర్ యూ షుడ్ లైక్ ద వీడియోస్. ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ జాబ్ మనం ఫస్ట్ అగైన్ కామన్ సెన్స్. సైబర్ క్రైమ్ నుంచి ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ సైబర్ క్రైమ్స్, కామన్ సెన్స్ ఇస్ ద ఓన్లీ శ్రీరామ రక్ష. బికాజ్ సి ఇప్పుడు జస్ట్ రివ్యూ రాసినందుకో లేకపోతే లైక్ కొట్టినందుకో ఎవరైనా డబ్బులు ఇస్తారంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఓకే. అండ్ ఇట్లాంటి ప్యాటర్న్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే, సింపుల్ జాబే కదా మనం చేద్దాం, మనం ఏం చేస్తాం ఖాళీకి కూర్చొని, ఆఫీస్ తర్వాత ఏం చేస్తాము, ఆర్ లేకపోతే హౌస్ వైఫ్స్ దే కమ్ అండ్ సే దట్ ఓకే ఏం చేస్తాం ఖాళీగా ఇంట్లో, ఎట్లాగో మనం ఎప్పుడు స్క్రీన్లోనే ఉంటాం కదా, ఆ స్క్రీన్లో ఉండేదే అట్లీస్ట్ లైక్లు కొడితే అట్లీస్ట్ డబ్బులు వస్తాయి పాకెట్ మనీ అని చెప్పి పీపుల్ స్టార్ట్. అండ్ ఇది స్టార్ట్ చేసినప్పుడు ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే, మీరు ఒక 50 రివ్యూస్ రాయండి, 50 రివ్యూస్ రాసిన తర్వాత మీకు పేమెంట్ వస్తుంది అంటారు. సో లెటెస్ట్ రివ్యూకి 500 మీకు చెప్పినట్టు, అట్లా మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే, ఒక 50 రివ్యూస్ రాస్తే 500 into 50 వేసుకున్నా కానీ ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. సో ఓకే, మీరు 50 రివ్యూస్ కంప్లీట్ చేస్తారు. చేసిన తర్వాత దెన్ మీరు ఆ కంపెనీకి కాల్ చేసి మీరు నాకు డబ్బులు వేయండి అంటే, వాడు ఏం చేస్తారంటే యాజ్ ఏ ప్రాసెసింగ్ ఫీ మీరు నాకు ఒక 3000 వేయండి అని చెప్పి అడుగుతారు. సో మీరు మీ క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుందో, నాకు ఎట్లా 20-25,000 వస్తున్నాయి కదా, ఏముంది 3000 పోతే పోయింది వేసేద్దాము అని చెప్పి మీరు ఒక 3000 వాళ్ళ అకౌంట్లో వేస్తారు. అక్కడ స్టార్ట్ అయిపోతుంది మీ గేమ్. ఎందుకంటే మీరు ఆలోచించకుండా కక్కుర్తి పడుతున్నారని అర్థమైపోతుంది వాళ్ళకి.
అర్థమైనప్పుడు దెన్ 3,000 వేయించుకుంటారు. వాళ్ళు ఏమంటారు, అగైన్ దే విల్ కమ్ బ్యాక్ అండ్ సే దట్ మా కంపెనీ పాలసీ ప్రకారము ఇంకొక 50 కంప్లీట్ చేయాలి, అప్పుడే మీరు హోల్ మనీ విత్డ్రా చేసుకోగలుగుతారని. సో అప్పుడు అగైన్ ఓకే ఇంత కష్టపడ్డాము 20,000 వేస్ట్ అయిపోతాయని చెప్పి ఇంకా కష్టపడి డబ్బులు మీరు ఫినిష్ చేస్తారు ఇంకొక 50. సో అగైన్ 100 అయిపోయిన తర్వాత అగైన్ ప్రాసెసింగ్ ఫీ కింద ఇంకొక 5,000 ఎంతో కట్టించుకొని దెన్ అట్లాగా ఈ ప్రాసెస్ అనేది రిపీటెడ్గా అవుతుంటుంది. మీరు మనీ అడిగినప్పుడల్లా వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ అని అదని కట్టించుకుంటారు. ఎప్పుడైతే ఏదైనా కంపెనీ, ఎనీ కంపెనీ ఫర్ దట్ మ్యాటర్, ఇఫ్ దే కమ్ అండ్ ఆస్క్ యూ పే మనీ ఫర్ ప్రాసెసింగ్ ఫీజ్ ఆర్ పే మనీ యాజ్ ఎ జాయినింగ్ ఫీజ్, ఇట్ ఈస్ ఎ ఫేక్. ఓకే. సో మీరు స్ట్రైట్ అవే మీరు జాయిన్ అవ్వద్దు, ఆర్ యూ షుడ్ నెవర్ టేకప్ సచ్ రోల్స్. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే కోవిడ్ తర్వాత స్టార్ట్ అయిందో దీన్ని అడ్వాంటేజ్గా ఫ్రాడ్స్టర్స్ తీసుకుంటున్నారు. ఓకే. తీసుకొని దెన్ ఇలాంటి సింపుల్ అండ్ సిల్లీ జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు అండ్ ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్ ప్రే ఫర్ ఇట్. సో మీరు విన్న సిల్లీ ఫ్రాడ్ అంటే ఏమి ఉన్నాయా? అంటే లైక్ లెట్ us talk about హనీ ట్రాపింగ్. హనీ ట్రాపింగ్ అంటే మీకు ఒక ర్యాండమ్ బ్యూటిఫుల్ అమ్మాయి నుంచి మీకు ఒక మెసేజ్ వస్తుంది సేయింగ్ దట్ నిన్ను ఫలానా పబ్లో ఆర్ ఫలానా ప్లేస్లో ఫలానా ఆఫీస్లో చూసాను నేను, ఐ రియలీ లైక్ యూ, ఐ వాంట్ మీట్ యూ. సో ఫస్ట్ మనం వ్యాలిడేట్ చేసుకోవాలి కదా, లైక్ హౌ డిడ్ దిస్ పర్సన్ గెట్ మై ఫోన్ నెంబర్, హౌ డిడ్ దిస్ పర్సన్ what you call understand where I work or where did I go. సో ఇట్లాంటి బేసిక్ డీటెయిల్స్ కొద్దిగా తీసుకోవాలి. ఫస్ట్ తీసుకోకుండా ఏం చేశారంటే ఇట్లాగా వాళ్ళతో కన్వర్జేషన్ స్టార్ట్ చేశారు వీళ్ళు. స్టార్ట్ చేసి దెన్ స్లోలీ ఆ అమ్మాయి కాల్ చేసి మా మదర్ హాస్పిటల్లో ఉంది, బిల్లు కట్టాలి అంటే ఒక 10,000 చేశాడు ఆ అబ్బాయి. దాని తర్వాత అట్లా నేను హాస్టల్ ఫీజు కట్టాలి అట్లా 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 ఎవ్రీ టైమ్ షీ యూస్ టు ఆస్క్ మనీ. ఒక ఆ అబ్బాయి ఐ థింక్ హీ స్పెంట్ అబౌట్ గుడ్ 1.5 lakh ఆల్రెడీ. ఓకే. అండ్ దిస్ గర్ల్ ఈజ్ నాట్ మీటింగ్ హిమ్. సో ఇలాగా మీట్ అవ్వకుండా టైం బై చేసుకుంటూ డబ్బులు అడుగుతూ వచ్చింది. సో దెన్ ఫైనలీ ఒక ప్లేస్కి పిలిచి ఇక్కడికి రండి, నేను ఐ విల్ మీట్ యూ అని. సో ఆమె ఏం చేసింది, తన ఫ్లాట్ అది, సో ఆ ఫ్లాట్కి రమ్మన్నది. ఆ ఫ్లాట్కి రమ్మన్న తర్వాత షీ వాజ్ హాఫ్ న్యూడ్, సెమీ న్యూడ్లో ఉండే. అండ్ అతను రాగానే దే క్లిక్ పిక్చర్స్. ఓకే. పిక్చర్స్ క్లిక్ చేసి దెన్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే. బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసి అట్లా డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేసింది బాగా. మళ్ళీ 1 lakh దాటిన తర్వాత ఇంకా అట్లా గ్రీడ్ చాలా పెరిగిపోయింది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ స్పెండింగ్ 6-7 lakhs, దెన్ హీ రియలైజ్ దట్ ఐ హ్యావ్ టు గో అండ్ కంప్లైంట్ టు ద సైబర్ క్రైమ్ పోలీస్. అప్పటి వరకు 7 lakhs పోయిన తర్వాత రియలైజేషన్ వచ్చింది. ఫస్టే ఇఫ్ యూ రియలైజ్ అసలు నన్ను ఎందుకు సమ్ ర్యాండమ్ పర్సన్ విల్ మెసేజ్ మీ, ఓకే, ఆ మెసేజ్ చేసినా కానీ ఫస్ట్ ఇన్ పర్సన్ కలిసి ఆ పర్సన్ ఎట్లాగా ఏంటిది తెలుసుకోవాలి కదా. నువ్వు ర్యాండమ్గా ఎందుకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. సో ఈ సర్టన్ వీక్నెసెస్ని పెట్టుకొని ఫ్రాడ్స్టర్స్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్. ఓకే. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, ఈ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ అకౌంట్స్ పెడుతున్నారు. సో దెర్ ఈజ్ నో ప్రైవసీ సెట్టింగ్. సో ఆబ్వియస్లీ మన ప్రొఫైల్ ఏంటి, మనం ఏ రెస్టారెంట్కి వెళ్తున్నామో, మనం ఎవరిని కలుస్తున్నామో, మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నామో, దీస్ ఆర్ వెరీ సింపుల్ డీటెయిల్స్ దట్ ఎనీబడి కెన్ ఫైండ్ అవుట్. సో ఆ ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారు, ఓకే ఫలానా వాడు ఇక్కడ వర్క్ చేస్తాడు, ఫలానా వాడు ఈ పబ్కి వెళ్ళినాడు, ఫలానా వాడు ఈ రెస్టారెంట్కి వెళ్ళినాడు. సో ఈ డీటెయిల్స్ అన్ని మనమే ఇస్తున్నాం. ఈ డీటెయిల్స్ తీసుకొని దెన్ దే ఆర్ ట్రైయింగ్ టు అప్రోచెస్. ఓకే. సో ఏంటి అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్కి ఎలా అప్రోచ్ అవ్వాలి ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు? సో ఇది చాలా ఇంపార్టెంట్. There are 2 ways you can report a cybercrime incident. One, 1930, 1930. సో హిందీలో 1930 అంటారు. సో ఈ 1930 కన్నా కాల్ చేసి యూ హ్యావ్ టు రిపోర్ట్, అంటే మాకు ఇన్సిడెంట్ అయింది, ఇంత మనీ పోయింది ఆర్ ఇది అయింది, సో అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి వాళ్ళకి. సో దెర్ ఇస్ అనదర్ వే, cybercrime.gov.in.
ఈ 2 waysలో యూ షుడ్ రిపోర్ట్ సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్స్. ఓకే. అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ గోల్డెన్ అవర్. గోల్డెన్ అవర్ అంటే మన డబ్బులు పోగొట్టుకున్న 1 hour లోపల కనుక మనం సైబర్ క్రైమ్ పోలీస్కి రిపోర్ట్ చేస్తే దెన్ ద పాసిబిలిటీ ఆఫ్ మనీ బీయింగ్ రికవర్డ్ ఈజ్ హై. అచ్చా, ఓకే. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్స్లో హనీ ట్రాపింగ్ కానీ లేకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు వాళ్ళు రియలైజ్ అవ్వరుకి ద మనీ ఈస్ బీయింగ్ లాస్ట్. సో ఆ రియలైజ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ ఒక 20 days 15 days అయిపోతుంది, దాని మనీ చేతులు మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సే ఐఎమ్ ఏ సైబర్ క్రిమినల్. సో మీ దగ్గర డబ్బులు నేను లెట్ సే ఒక 1 lakh తీసుకుంటా. సో ఆ 1 lakh ఐ విల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు 10 different accounts. ఆ 10 different accounts నుంచి ఇంకొక 10 different accountsకి వెళ్ళిపోతాయి. సో ఆ మనీని విత్స్టాండ్ చేయడం చాలా కష్టం. ఆ ట్రేసబిలిటీ మళ్ళీ కొన్ని అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్ళిపోతాయి. ఓకే. సో దెర్ ఇస్ నో వే దట్ యూ గోనా రికవర్. ఓకే. సో ఆ గోల్డెన్ అవర్ లోపల కనుక చేస్తే ద ఛాన్సెస్ ఆర్ వెరీ హై. మినిమం 24 hours లోపల చేస్తే ఇట్ ఈస్ బెటర్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్ అంతే. సో మీరు అన్నట్టు నేషనల్ క్రైమ్స్ ఎలా జరుగుతుంటాయి అంటే సింగిల్ ఇండివిజువల్ క్రైమ్స్ ఓకే, మనకి తెలియకుండా మన వైపు జరిగే క్రైమ్స్ ఏమైనా ఉన్నాయా సైబర్ క్రైమ్స్ అంటే? మనకి తెలియకుండా కూడా చాలా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఇప్పుడు చాలా వాట్ యు కాల్ మన డేటా స్టోరేజ్కి చాలామంది ఫ్రీ ఒక 100 GB ఫ్రీ అని చెప్పి ఇస్తుంటారు అనమాట. సో ఆ డేటా అంతా ఎక్కడ పెడతారు? ఒక చోట స్టోర్ అయి ఉంటుంది. దాని సెక్యూరిటీ ఏంటి? ఎవ్వరికి దెర్ ఈజ్ నో అవేర్నెస్. జస్ట్ ఏంటంటే వాడు మనకు 50 GB డేటా మనకు ఫ్రీ ఇస్తున్నాడు, వెళ్ళి వాడి స్పేస్లో మనం మన డేటా పెట్టుకుందాం. ఆ 50 GB డేటా అసలు మనకు కాకుండా వేరే వాళ్ళకి యాక్సెస్ ఉందేమో తెలియదు, ఆ కంపెనీ వాడికి యాక్సెస్ ఉందేమో లేదో తెలియదు. సో ఈ బేసిక్ అవేర్నెస్ లేకుండా మనము మన డేటా ఒక చోట పెడుతున్నాం. అంతవరకు జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, మన ఫోన్ రిపేర్ అయింది, మన ఫోన్ పాడైంది, ఆర్ ద స్క్రీన్ నీడ్స్ టు బి రీప్లేస్డ్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తాం, మన పాస్వర్డ్ ఇచ్చేసి భయ్యా ఏ మేరా పాస్వర్డే, నువ్వు నాకు స్క్రీన్ రీప్లేస్ చేసి నాకు సెటప్ చేసి అని చెప్పి ఇచ్చేస్తాం. హౌ సేఫ్ ఇట్ ఈస్? మన కంటెంట్ అంతా వాడి చేతిలో ఉన్నట్టే కదా. సో ఈ బేసిక్ అవేర్నెస్ లేకపోవడం వల్లనే మనకి ఈ సైబర్ క్రైమ్స్ అనేది. ఇప్పుడు నేను అంటే ఇది ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వల్లే కాదు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఏంటంటే దిస్ హ్యాపెండ్ విత్ వన్ ఆఫ్ అవర్ మేట్స్. ఆ మెయిడ్ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నాడు, హీ వాంటెడ్ టు నో ఈమె ఎవరితో మాట్లాడుతుంది, ఈమె ఎక్కడికి వెళ్తుంది, ఈమె వాట్ యు కాల్ ఎవరు చార్జ్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నాడు. వీడు పోయి ఒక ఈ మొబైల్ షాప్కి వెళ్ళి అడిగినాడు, దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్, వాట్ షుడ్ ఐ డూ? వాడేం చెప్తున్నాడు, ఈ ఆమె ఏదైతే ఫోన్ వాడుతుందో ఆ ఫోన్ తీసుకురా అన్నాడు. ఆ ఫోన్లో ఒక యాప్ వేసినాడు వీడు. యాప్ వేసి ఆ యాప్ ఈజ్ ట్రాకింగ్ హర్ కెమెరా, హర్ పిక్చర్స్, ఆల్ ద కాల్స్ ఆర్ గెటింగ్ రికార్డెడ్, all the chats are being recorded and sent to her husband's phone. So everything, just a phone okkate mottam everything else, the control is in the husband's ID. So ivala market lo anta dangerous apps unnai. So right from very uneducated to highest of the people. Ippudu monna recent ga mana state lo ఆల్మోస్ట్ 70 crore సిటిజన్స్ డేటా లాస్ అయింది. 70 crore సిటిజన్స్. సో మొన్న ఐసీఎంఆర్ది ఒకటి వెబ్సైట్ హ్యాక్ అయింది. ఐసీఎంఆర్ ఈజ్ ద మెడికల్ ఓవరాల్ ఇండియాలో ఒక డేటా ఒక ప్రామినెంట్ ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్, ఒక ప్రామినెంట్ ఆర్గనైజేషన్ దగ్గర 70 crore పీపుల్ ది డేటా ఉండింది. ఆ 70 crore పీపుల్ ది డేటా ఈజ్ లాస్ట్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ విన్నారా? స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ ఇన్సైడర్ ఎంప్లాయీ దే సోల్డ్ ద డేటా టు సమ్మన్.
ఇది ఒక ఎగ్జాంపుల్, నాట్ ద 70 crore. ఓకే. సో ఆ స్టార్ హెల్త్ మీకు పొద్దున్న లేస్తే స్టార్ హెల్త్ నుంచి కాల్ వస్తుంది, సార్ మేము స్టార్ హెల్త్ నుంచి కాల్ చేస్తున్నాం, మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకు వస్తుందంటే ద డేటా ఈజ్ బీయింగ్ సోల్డ్. ఓకే. సో ఇదనే కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఫోన్ నెంబర్ ఈజీగా ఇచ్చేస్తున్నాం. అవును. ఏది జస్ట్ 50 రూపీస్ 100 రూపీస్ జాయినింగ్ బోనస్ కోసం. ఇప్పుడు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోమంటాడు, ఆ కొత్త ఫోన్ నెంబర్ నుంచి చేస్తే యూ విల్ గెట్ 50 రూపీస్ ఆఫ్. ఆ జస్ట్ 50 రూపీస్ ఆఫ్ గురించి యు ఆర్ గివింగ్ యువర్ ఫోన్ నెంబర్ సమ్వేర్. ఇంతకుముందు మేబీ ఒక డెకేడ్ బ్యాక్ ఎట్లా ఉంటుండే అంటే, సార్ మీకు లక్కీ కూపన్ వస్తుంది, మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి అని చెప్పి మనకు సూపర్ మార్కెట్స్లో అండ్ ఈ మాల్స్లో ఏజెంట్స్ నుంచి ఉండేవాళ్ళు. ఇప్పుడు దిస్ ఇస్ ద థింగ్, ఎంటర్ యువర్ డీటెయిల్స్ అండ్ ఇవాళ డేటా ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్. డేటా ఈజ్ అ న్యూ ఆయిల్ అంటారు కదా, ఇంతకుముందు ఆయిల్ యూస్ టు బి ఎక్స్పెన్సివ్, టుడే డేటా ఈజ్ అ న్యూ ఆయిల్. డేటా పోయినే కదా ఇవాళంతా. లెట్ us say you want to స్టార్ట్ న్యూ రెస్టారెంట్, నువ్వు పోయి అమీర్పేట్కి వెళ్ళి అరే నేను ఒక కొత్త రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నా అంటే వాడి డేటా తీసిస్తాడు, దీస్ ఆర్ ద పీపుల్ హూ గో టు రెస్టారెంట్స్ వెరీ ఆఫెన్ అని. ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో మీరు ఏ రెస్టారెంట్కైనా వెళ్ళండి, వాడు వెళ్ళే ముందర మీ నేమ్ ఫోన్ నెంబర్ రాయించుకుంటాడు. ఏ రోజైనా అడిగినారా మీరు ఎందుకు రాయించుకుంటున్నాను నేను నా ఫోన్ నెంబర్ అని? డిడ్ యూ ఆస్క్? ఎవరికి అవసరం లేదు, జస్ట్ రాస్తారు. మళ్ళీ యూ గెట్ ర్యాండమ్ కాల్స్, ఆర్ ఏదైనా ఈ ఏరియాలో రెస్టారెంట్ కానీ క్లబ్ కానీ ఓపెన్ అయినప్పుడు యూ గెట్ ఏ మెసేజ్. ఎక్కడి నుంచి వస్తుంది అది? సో దెర్ ఇస్ ఎ డేటాబేస్ క్రియేటెడ్ సేయింగ్ దట్ ఓకే ఫలానా వాళ్ళు రెస్టారెంట్కి వెళ్తారు, ఫలానా వాళ్ళు పబ్కి వెళ్తారు, ఫలానా వాళ్ళు మాల్కి వెళ్తారు. ఇవన్నీ డీటెయిల్స్ మనమే ఇస్తున్నాం కదా. అవును అవును. సో ఇప్పుడు లెట్ us say మనం ఒక మాల్కి వెళ్తాము, ఫ్రీ వైఫై కావాలి. ఆబ్వియస్లీ రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనం ఫోన్ నెంబర్ అడుగుతుంది కదా, ఫ్రీ వైఫై కోసం మనం ఫోన్ నెంబర్ ఇస్తాము. సో అప్పుడు డేటా కేటగరైజేషన్ అవుతుంది. ఓకే ఈ ఫలానా సో-అండ్-సో పర్సన్ goes to mall, so-and-so person goes to restaurants, and so-and-so person goes to this type of restaurants. అది కూడా కేటగరైజేషన్ కదా. ఇవాళ మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ మీరు కంపల్సరీ గమనించండి, పక్క ఫోన్ నెంబర్ తీసుకుంటారు. సో ఇట్లాగా ఈ డేటా అనేది ఇన్పుట్ మనమే ఇస్తున్నాం, ఆ డేటాని వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనేది ఇట్ ఈస్ దేర్ చాయిస్ అగైన్. సో తెలియకుండానే చాలా చేస్తున్నాం మనం, అంతే కదా. ఇప్పుడు మీరు ఒక 10 years, అరౌండ్ 8 to 10 years బ్యాక్ ఎప్పుడైతే ఈ గూగుల్ పే అండ్ ఈ పేటిఎం ఇవన్నీ వచ్చాయో, ఆ టైంలో దేవర్ ఆస్కింగ్ అస్ టు రిఫర్ పీపుల్. మీరు రిఫర్ చేస్తే మీకు 100 రూపీస్ వస్తాయి, వాళ్ళకి 100 రూపీస్ వస్తాయని. యా, దీస్ కైండ్ ఆఫ్ యాప్స్ ఆర్ గుడ్. మనం రిఫర్ చేసినా ఓకే. అప్పట్లో ఫుల్ రిఫర్ చేస్తుండే, అందరు రిఫర్ చేస్తుండే. సో ఇట్ ఈస్ గుడ్, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాప్స్ విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్. ఇప్పుడు చాలామంది అన్సెక్యూర్డ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటారు, అది కూడా రిఫరల్కి మీకు డబ్బులు వస్తాయి. సో అది నిజంగా యూజ్ అవుతుందా యూజ్ అవ్వదా అవన్నీ పక్కకు పెడితే జస్ట్ మీకు రిఫరల్ బోనస్ వస్తుందని మీరు రిఫర్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఒక 100 రూపీస్ జాయినింగ్ బోనస్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారు, అంతే కదా. ఇప్పుడు ఇవాళ అవన్నీ కూడా ప్రామినెంట్ నోన్ యాప్స్ కూడా లైక్ లెట్ us say Blinkit ఆర్ ఎనీ. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్కి యూ విల్ గెట్ 100 రూపీస్ ఆర్ వాట్ ఎవర్ ఆఫ్. సో ఈ న్యూ రిజిస్ట్రేషన్ వల్ల ఆబ్వియస్లీ వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది, అండ్ ఇట్ ఈస్ ఎ డేటా పాయింట్ అగైన్. యువర్ ఫోన్ నెంబర్ ఈస్ ఎ డేటా పాయింట్ అగైన్. అట్లా. సో మీరు మధ్య చూసుంటారు ఫోన్ అంటే లైక్ చాలా సినిమాలో చూస్తున్నారు, స్కాన్ చేస్తే స్కామ్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే వాళ్ళ స్కానర్స్ పెడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. సో మీరు ఒక చిన్న చాయ్ బండి దగ్గర నుంచి ఒక సిగరెట్ బండి ఆర్ ఎనీ టిఫిన్ సెంటర్, ఎవ్రీవేర్ మీరు వాళ్ళ స్కానర్ పేస్ట్ అయి ఉంటుంది చూసారా, ఓవర్ నైట్ అట్లాగే ఉంటుంది కదా అది. ఓకే, సో ఇప్పుడంటే మీకు వాట్ యు కాల్ ఈ వాయిస్ ఓవర్ ఇవి క్రియేట్ అయినాయి, ఐ మీన్ అవి ఇన్స్టాల్ చేసి ఎనేబుల్ చేసినారు. బ్యాక్ దెన్ ఇట్ ఈస్ నాట్ ద కేస్. ఓకే, అండ్ ఇప్పుడు కూడా
దాన్ని కూడా ట్యాంపర్ చేయాలంటే ట్యాంపర్ చేయొచ్చు. ఓకే. ఓకే, సో ఇప్పుడు లెటసే ఒక ఫేమస్ టిఫిన్ సెంటర్ ఉంది, అక్కడ వాడు పెట్టుకున్న స్కానర్ ఉంది, ఓవర్ నైట్ పోయి ఆ స్కానర్ తీసేసి నా స్కానర్ పెట్టుకోలేను నేను. కానీ తెలిసిపోతుంది కదా, నాకు తెలిసి వాళ్ళకి అంటే లైక్ ఒక టైంలో తెలియలేదు. దేవర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, ఇది వన్ సైడ్ ఆఫ్ ద క్రైమ్. ఓకే, అదర్ సైడ్ ఆఫ్ ద క్రైమ్ ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు ఒక 500 రూపీస్ వస్తాయి, ఆర్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, ఆర్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు మీ మనీ ఏదైతే కట్ అయినాయో రీఫండ్ వస్తుంది. సో దీస్ ఆర్ ద ఫ్యూ టైప్స్ ఆఫ్ ఫ్రాడ్స్. సో సిటిజన్స్ ఒక్కటి మైండ్లో పెట్టుకునేది ఏంటంటే, ఇఫ్ యూ స్కాన్, మనం స్కాన్ చేసినప్పుడు మనీ ఈజ్ ఓన్లీ అవుట్ గోయింగ్. ఇఫ్ సమ్మన్ ఈజ్ స్కానింగ్ యువర్ క్యూఆర్ కోడ్, దట్ ఈస్ ఇన్కమింగ్. అవుట్ గోయింగ్, ఇన్కమింగ్, ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకుంటే యూ విల్ నెవర్ లూజ్ యువర్ మనీ. మనం స్కాన్ చేస్తున్నాం ఈజ్ అవుట్ గోయింగ్, వేరే వాళ్ళు స్కాన్ చేస్తున్నాం ఈజ్ ఇన్కమింగ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. యూ కెన్ అంటే మనకి డబ్బులు వచ్చేటప్పుడు మనం ఎప్పుడు స్కాన్ చేయక్కర్లే. ఈ ఒక్క థంబ్ రూల్ కనుక సిటిజన్స్ మైండ్లో పెట్టుకుంటే యూ విల్ నెవర్ లూజ్ యువర్ మనీ. సో అంటే ఇంకా ఎలాంటి క్రైమ్స్ మీరు చూసుంటారంటే లైక్ సైబర్ క్రైమ్స్? ఇంకా ఇప్పుడు దీంట్లో మోర్ టు డూ విత్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఒకటి, ఆర్గనైజేషనల్ క్రైమ్స్ ఒకటి, అంటే ఆర్గనైజేషన్ పైన అటాక్ చేయడము, ఆర్గనైజేషన్ డేటా స్టీల్ చేయడము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో లెట్ us say we are still in the COVID era. Okay, so one of the organization, they have developed vaccine for COVID. Okay, సో ఆ కోవిడ్ వ్యాక్సిన్ ఆ కంపెనీ డిస్కవర్ చేసినప్పుడు ఇంకా ఇక్కడ వరల్డ్లో ఎక్కడ లేదు, ఆ ఒక్క కంపెనీ ఉందనుకుందాం మనం. సో ఆ కంపెనీలో అయ్యే ప్రాసెస్ పైన సైబర్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆబ్వియస్లీ, బికాస్ దట్ మెడిసిన్ ఆర్ దట్ వ్యాక్సిన్ కెన్ సేవ్ ద వరల్డ్. ఇప్పుడు నేను ఇవ్వా అని చెప్పి ఆ కంపెనీ కూర్చుంటుంది, ఆబ్వియస్లీ పాసిబిలిటీ ఉంది కదా. సో ఆ కేసెస్ అన్ని పక్కకు పెడితే there is every possibility that there can be a cyber attack because they have a very valuable information. Right? So ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో ఆ పేటెంట్ ఇంకొక 10 కంట్రీస్ దగ్గర ఉందనుకోండి, ఆ 10 కంట్రీస్ కూడా దే విల్ స్టార్ట్ డెవలపింగ్ కోవిడ్ వ్యాక్సిన్ కదా. సో అట్లాగా ఇప్పుడు చాలా కంపెనీస్ దగ్గర పేటెంట్స్ ఉంటాయి కొన్ని, అది ఓన్లీ వాళ్ళకే తెలుసు ఎట్లా చేయాలో. సో ఆ పేటెంటెడ్ ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేయడానికి వేరే వాళ్ళు అటాక్స్ చేయొచ్చు కదా, పాసిబిలిటీ. సో ఈ ఆర్గనైజేషన్ పైన క్రైమ్స్ ఒక డివిజన్, ఇండివిజువల్స్ పైన క్రైమ్స్ ఒకటి. అండ్ మీరు ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీది కానీ ఆర్ లేకపోతే ఎనీ కంట్రీస్ ఆర్మీ వెబ్సైట్స్ పైన కానీ ఆర్మీస్ ఆర్ పోలీస్ వెబ్సైట్స్ పైన కానీ దెర్ ఈస్ ఎ కాన్స్టెంట్ అటాక్స్. అంటే ఏ ప్లేస్ పైన, ఇప్పుడు మీ TV9 వెబ్సైట్ పైన కూడా దే వుడ్ బి కాన్స్టెంట్ అటాక్స్. ఎవరో ఒకరు కాన్స్టెంట్ అటాక్ చేస్తూనే ఉంటారు. కానీ మన డిఫెన్స్ లేయర్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, సో జస్ట్ లైక్ వి బిల్డ్ అవర్ వాల్స్, గేట్స్ అండ్ ఆల్ దాట్, సో టెక్నాలజీలో కూడా దేర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ డిఫెన్స్ మెకానిజం దట్ నీడ్స్ టు బి డెవలప్డ్. ఆ డిఫెన్స్ మెకానిజం మనది స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఎంతమంది అటాక్ చేయడానికి ట్రై చేసినా కానీ we will be able to sustain. So ఈ కన్వెన్షనల్ సిటిజన్ బేస్డ్ క్రైమ్స్ అయితే మనం మాట్లాడుకున్నాం. ఈ లోన్ యాప్స్ కానీ, లోన్ యాప్స్ విన్నారా మీరు? లోన్ యాప్స్ తీసుకుంటాం, వాళ్ళు చాలా హెరాస్ చేస్తారు మన కాంటాక్ట్స్కి, వీటికి నెంబర్స్కి మళ్ళీ కాల్స్ చేస్తుంటారు. ఫస్ట్ ఎవ్రీబడి వాంట్స్ మనీ, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఏ డాక్యుమెంటేషన్ లేకుండా మనీ రావడం. సో ఏ డాక్యుమెంటేషన్ లేకుండా మనీ వస్తుందంటే ఆబ్వియస్లీ యూ షుడ్ థింక్. ఓకే, బట్ వాళ్ళైతే డబ్బులు ఇచ్చేవారు వాళ్ళు ఫర్ షూర్. సో దీనికి ఎఫెక్ట్ అయింది మోస్ట్లీ కొద్దిగా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. అండ్ కొంతమంది ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా ఏం చేశారంటే, సరే వీళ్ళ దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకుని మనం వేరే చోట ఇన్వెస్ట్ చేద్దాము, ఇట్ ఈస్ జస్ట్ అన్ యాప్ కదా, మనం యాప్ డిలీట్ చేసేద్దాము, మళ్ళీ డబ్బులు అడిగేది ఏముండదు. మనకు కూడా అట్లా థాట్స్ ఉండేవాళ్ళు ఉన్నారు కదా.
₹1,00,000 తీసుకొని యాప్ డిలీట్ చేస్తే అండ్ దే విల్ నాట్ కమ్ టు యువర్ ప్లేస్. వెరిఫికేషన్ ఇంకా ఏది ఉండదు దాంతో. జస్ట్ నువ్వు యాప్ ఇన్స్టాల్ చేసుకొని నువ్వు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే వాడు నీ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో జనాలు ఈ ఈజీ ప్రాసెస్కి బాగా అలవాటు పడి క్యాచ్ చేసి దెన్ దే స్టార్టెడ్ డూయింగ్ ఇట్. కానీ దీంట్లో రిస్క్ ఏం తెలుసా, ఒక లోన్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అది అడుగుతుంది, డూ యూ వాంట్ టు గివ్ యాక్సెస్ టు మై కాంటాక్ట్స్, మనం ఎస్. డూ యూ వాంట్ టు గివ్ యాక్సెస్ టు మై కెమెరా, ఎస్. డూ యూ వాంట్ టు గివ్ యాక్సెస్ టు మై గ్యాలరీ, ఎస్. అయిపోయింది, బూమ్. సో వీటికి యాక్సెస్ ఇచ్చిన తర్వాత అవి ఏం చేస్తాయంటే ఇప్పుడు వీడి లెడసే ఒక పర్సన్ ఒక 10,000 తీసుకున్నాడు. ఆ 10,000కి ఈ లోన్ యాప్ వాళ్ళు ఇంట్రెస్ట్ వేసేది ఇంకొక 10,000 ఉంటుంది. అవును. అండ్ ఆ 10,000 కట్టకపోతే ఇంకా నరకం చూపించేస్తారు వాళ్ళు. ఎట్లా ఉంటుందంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మీరు ఈఎంఐస్ కడుతున్న తర్వాత కూడా ఒక ఆబ్వియస్లీ ఫ్రాడ్ చేసే వాళ్ళు సిటిజన్స్ ఎట్లా అయితే ఉన్నారో జెన్యున్గా కట్టేసి మనం క్లోజ్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఆ జెన్యున్గా కట్టేద్దాం అనుకునే వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు పేమెంట్స్ తీసుకుంటారు. సో ఆ 10,000కి లెటర్స్ ఇంట్రెస్ట్ ఒక 3,000 అయింది, సరే అయిపోయింది, దే వాంట్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ హోల్ లోన్ థింగ్. వాళ్ళు ఎక్స్ట్రా క్లోజింగ్ ఛార్జెస్ అని ఇంకొక 2,000 వేస్తారు. సో ఆ 2,000 వేసినప్పుడు వీడు కూడా అనుకుంటాడు, అరే అనవసరంగా తీసుకున్నా ఎందుకు నేను అని చెప్పి. సో దెన్ ఇఫ్ దే సే దట్ వీ డోంట్ వాంట్ టు పే, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళ కెమెరా యాక్సెస్ ఉంది, వీళ్ళ ఫోన్ వీళ్ళ కాంటాక్ట్స్ యాక్సెస్ ఉంది, వీళ్ళ కాల్ హిస్టరీ యాక్సెస్ ఉంది, అండ్ వీళ్ళ గ్యాలరీ యాక్సెస్ ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ గ్యాలరీ నుంచి కొన్ని పిక్చర్స్ వీళ్ళకి తీసుకొని వీళ్ళ ఫేస్ అవన్నీ మాప్ చేసి వీళ్ళ కాంటాక్ట్స్కి పంపించడం స్టార్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ మన ఫొటోస్ మాప్ చేసి మన ఫ్యామిలీకి మన ఫ్రెండ్స్కి వెళ్తే మనకు కూడా ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ గిల్ట్ ఫీలింగ్తో డబ్బులు కడతారు వీళ్ళు. సో ఇట్లాగా ఇంతకుముందు ఆర్బీఐ రెగ్యులేషన్ లేకుండే, బట్ రైట్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ రెగ్యులేటెడ్. లోన్ యాప్స్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయాయనే చెప్పాలి. కానీ ఇప్పుడు అంటే నేమ్ చెప్పచ్చలేదు, సింపుల్ యాప్స్ లాంటివి వచ్చాయి ఇప్పుడు, అవి అమౌంట్స్ ఇస్తున్నాయి సేమ్ థింగ్. కాకపోతే మీరు అన్నట్టు అవి డాక్యుమెంట్ ప్రూఫ్ తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఆ యాప్స్ ఏదైతే తీసుకుంటున్నాయో ఇప్పుడు దెర్ ఇస్ డాక్యుమెంటేషన్. లోన్ యాప్స్ ఎప్పుడైతే ప్రాపర్ ఫ్రాడ్యులెంట్ లోన్ యాప్స్, లెట్ మీ కాల్ ఇట్ దాట్ వే, ఫ్రాడ్యులెంట్ లోన్ యాప్స్ స్టార్ట్ చేసినప్పుడు నో డాక్యుమెంటేషన్ వాట్స్ ఎవర్. ఎవరు వచ్చి మీ దగ్గర డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలి, జస్ట్ మీరు డాక్యుమెంట్స్ యాప్లో అప్లోడ్ చేస్తే మీకు డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఈ యాప్స్ ఐ నో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హై ఉంది, వాళ్ళ క్లోజింగ్ ఛార్జెస్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి, కానీ యూ హ్యావ్ సైన్డ్ అప్ ఫర్ ఇట్. నువ్వే కదా కోరి నాకు లోన్ కావాలని వాడి దగ్గర పోయింది, బట్ దే విల్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు యువర్ గ్యాలరీ, అవన్నీ చేయలేరు వాళ్ళు. దట్ ఈస్ రెగ్యులేటెడ్. అండ్ ఈ మోస్ట్ ఆఫ్ ద ఇట్లాంటి ఫ్రాడ్యులెంట్ యాప్స్ కానీ ఇవన్నీ మోస్ట్లీ మీకు జరిగేది ఆండ్రాయిడ్లో జరుగుతుంది, మీకు యాపిల్లో ఇట్లాంటి ప్రాబ్లం ఉండదు. క్రెడిట్ కార్డ్ స్కామ్స్ ఏం చెప్తారు? క్రెడిట్ కార్డ్ స్కామ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కదా. లైక్ క్రెడిట్ కార్డ్ స్కామ్ అంటే ఎట్లా మనీ లూజ్ అనేది అంటే లైక్ ఎలా చెప్పాలంటే మనకి వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయేమో తెలియదు, కానీ మనకు ఆల్రెడీ కార్డ్స్ ఉన్నాయి, ఇంకా కార్డ్స్ పెట్టించడం లాంటివి చేస్తుంటాం. అది అగైన్ ఇట్ ఈస్ ఎ వీక్నెస్. మనకు ఆల్రెడీ ఒక క్రెడిట్ కార్డ్ ఉంది, దానికి ఒక లెట్ us say 1 lakh ఉంది, అండ్ సిటిజన్స్ అండ్ జనరల్ పబ్లిక్ కూడా ఐ థింక్ దే హ్యావ్ టు స్టాప్. మోస్ట్లీ అది సిటిజన్స్ నుంచే, ఏదైనా కానీ సప్లై డిమాండే కదా. సో నాకు తొందరగా డబ్బులు కావాలంటే ఆబ్వియస్లీ ఒక ఫ్రాడ్స్టర్ తయారయ్యి అరే నీకు ఈజీగా డబ్బులు ఇస్తా, ఇది ప్రాసెస్ అంటే అమ్మ తొందరగా అయిపోతుంది అని చెప్పి షార్ట్ కట్ కొడతాం మనం. సో ఇది కూడా అంతే. సో లెట్ us say నా దగ్గర 1 lakh క్రెడిట్ లిమిట్ ఉన్న ఒక క్రెడిట్ కార్డ్ ఉంది, ఇంకొక క్రెడిట్ కార్డ్ తీసుకుని 1 lakh, వీడు ఏం చేస్తాడంటే ఈ 1 lakh ఈ మంత్ స్వైప్ చేసి నెక్స్ట్ మంత్ ఆ స్వైప్ చేసి దీనికి కడతాడు. సో ఇట్లా ఇది కూడా పార్ట్ ఆఫ్ గ్రీడినెస్సే కదా. ఈ గ్రీడినెస్ వల్లనే నువ్వు ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నావు. సో జనాలు కాల్ చేసి నాకు మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు టార్చర్ పెట్టేది కూడా అందుకే. సో వాడు 100 మెంబర్స్కి కాల్ చేస్తే ఆబ్వియస్లీ ఒక 10 మంది తగులుతారు, ఓ నాకు కావాలి ప్రాసెస్ ఏంది అని చెప్పి అప్లై చేసేవారు. సో అగైన్ ఇట్ ఈస్ ఎ సప్లై అండ్ డిమాండ్. ఇవాళ ఏ సైబర్ క్రైమ్ ఆర్ ఎనీ క్రైమ్ జరిగినా కానీ ఇట్ ఈస్ అగైన్ సప్లై. ఇప్పుడు హనీ ట్రాపింగ్ అని చెప్పా. సో
ఆబ్వియస్లీ ఒక అమ్మాయి మెసేజ్ చేసిందంటే ఆబ్వియస్లీ కొద్దిగా హార్మోనల్ చేంజెస్ వచ్చి దెన్ ఆబ్వియస్లీ దట్ గై వుడ్ రెస్పాండ్. సో అగైన్ సప్లై డిమాండ్. లైక్ అంటే ఫైనల్గా ఏదైనా మన దగ్గర నుంచే వెళ్తుంది. మనం సెన్సిబుల్గా ఉండి అదేది ఒక మూవీలో ఉంటుంది కక్కుర్తి పడకండి అని. సో మనం కక్కుర్తి పడకుండా మనం సేఫ్గా పెట్టుకోవాలంటే ఫస్ట్ కక్కుర్తి పడద్దు. అండ్ ఈజీగా ఏదైనా వస్తుందంటే అది ఇట్ ఈస్ నాట్ రైట్. అండ్ ఫేక్ ప్రోడక్ట్స్ కూడా, ఎన్ని ఫేక్ ప్రోడక్ట్స్ మనం కొనుంటాం. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ వర్త్ 1000 రూపీస్, వై విల్ సమ్మన్ సెల్ ఇట్ ఫర్ 200 రూపీస్? 80% డిస్కౌంట్లో ఎవరు అమ్ముతారు? అది ఒరిజినల్ అయి ఉండదు. అంత తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారంటే ఐదో దాంట్లో క్వాలిటీ అయిన ప్రాబ్లమ్ అయి ఉండాలి, ఆర్ అది ఒరిజినల్ అయినా అవ్వకపోయి ఉండాలి. అట్లాగా ఫేక్ ఫోన్స్ కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫేక్ వాటి కాల్ గ్యాజెట్స్ తీసుకునే వాళ్ళు, ఫేక్ ల్యాప్టాప్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఒక వెబ్సైట్లో మనం ఏమైనా కొంటున్నామంటే యూ షుడ్ చెక్ ద అథెంటిసిటీ. అగైన్ రివ్యూస్ చూడొద్దు. అగైన్ మనం డిస్కషన్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం రివ్యూస్ ఎట్లా వస్తున్నాయో. రివ్యూస్ పైన డిపెండ్ అవ్వకుండా జెన్యూన్ వెబ్సైట్స్ నుంచి కొనుక్కోవడం స్టార్ట్ చేయండి. అండ్ నా దగ్గర చాలా కేసెస్ ఎట్లా వచ్చాయంటే వి స్పెండ్ 10,000 రూపీస్ బట్ ప్రోడక్ట్ మా ఇంటికి రాలేదు. ఉంటున్నాయి కదా. ఇవాళ మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వి గెట్ 100 రికమెండేషన్స్. ఈ ప్రోడక్ట్ కొనుక్కోండి, ఈ ప్రోడక్ట్ తక్కువ. సో ఆబ్వియస్లీ మనం ఇక్కడ తక్కువ ఉందని చెప్పి ఇక్కడ పర్చేస్ చేస్తాము. అసలు ఆ వెబ్సైట్ ఒక్కటే ఉంటుంది, దానికి ఆఫీస్ ఉండదు, ఏముండదు. సో యుల్ నాట్ గెట్ ద మనీ. సో యుల్ నాట్ గెట్ ద ప్రోడక్ట్ అండ్ యూ కెనాట్ గెట్ ద మనీ బ్యాక్ ఆల్సో. రెండు జరుగుతాయి, రెండు మనకే జరుగుతాయి అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. సో దట్స్ ఇట్ గైస్. ప్రవీణ్ గారు చెప్పిన సైబర్ క్రైమ్స్ అంటే ఇప్పుడు అన్ని టచ్ చేయలేకపోయినా కొన్ని అయితే మేజర్ ఇప్పుడు ఏం జరుగుతున్నా వాటి గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం అనమాట. దిస్ ఈజ్ ఆజమహి సైనింగ్ ఆఫ్.